రామ్మా. ఏం కావాలి? ఏం అవసరం లేదు మావయ్య గారు. అత్తయ్య గారు ఒక్కరే వంట చేస్తున్నారు కదా, సాయం చేద్దామని. నాకు ఎవరి సాయమో అక్కర్లేదు. జీవితాంతం మర్చిపోలేని పెద్ద సాయమే చేసింది కదా, అది చాలు. వెళ్ళమనండి. సాయం చేస్తుందంట, సాయం. అనసూయ, ఏంటా మాటలు? ఎదుటి వాళ్ళ చేతలు బట్టే నా మాటలు. గుండెల్లో గుణపాలు దించి సాయం అంటూ చిలక పలుకులు పలికితే కరిగిపోయే వారెవరూ లేరిక్కడ. వెళ్ళమనండి. కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోయి కోడలి రూపంలో బయటకొస్తోందమ్మా. ఏమీ అనుకోవద్దు. పర్వాలేదు మావయ్య గారు. ప్రేమ కోపంగా మారి బయటకొచ్చినప్పుడు ఆ కోపంలో ప్రేమను నేను వెతుక్కోలేనా? నాకైతే అత్తయ్య గారి కోపంలో ప్రేమే కనిపిస్తుంది. అది పూర్తిగా ప్రేమగా మారేదాకా నేను ఎదురు చూస్తాను. చూసావా ఎంత మంచి అమ్మాయో? ఆనందబాబు గారి కూతురనిపించుకుంది. పైగా టీచర్ అంట. గోల్డ్ మెడల్ కూడా వచ్చిందంట. నాకు నమ్మకం ఉంది అనసూయ, ఖచ్చితంగా శివని దారిలోకి తెచ్చి నువ్వు కోరుకున్నట్టు నీ ముందు నిలబెడుతుంది. నేను నమ్మను. ఆ అమ్మాజీ ఏం తెలివి తక్కువది కాదు. తన మాట వినే అమ్మాయినే కోడలుగా తెచ్చుకుంటుంది, తన గుప్పెట్లోనే పెట్టుకుంటుంది. నువ్వు అలాగే అనుకొని కోడల్ని పట్టించుకోకుండా వదిలే. అప్పుడు నిజంగా అమ్మాజీ గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. నీ కొడుకు నీకెప్పటికీ దక్కకుండా పోతాడు. అవును మరి, ఎంత మంచి అమ్మాయి అయినా ఒకసారి పడుతుంది, 2 సార్లు పడుతుంది. దగ్గరకొచ్చిన ప్రతిసారి కసురుకుంటే నిజంగానే అమ్మాజీ గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ కొడుకు చేయి జారిపోయినట్టే కదా. నా కొడుకు పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో నా చేతుల మీదుగా జరగాలి. అసలు నా కొడుకు అని గింజుకుంటుండావే. ఏది ఒక్కసారి ఓడితో అమ్మా అని పిలిపించుకో. అసలు నీ తల్లెవరో నీకు తెలుసానా? నీ తల్లి నిన్ను పసిబిడ్డగా వదిలేసి పైకి పోతే ఇదిగో నీకోసం తన సుఖాల్ని సంతోషాల్ని అన్నీ వదిలేసి నీకోసం వచ్చిందిరా. అనసూయత్త బాధలో న్యాయం ఉన్నట్టు అనిపిస్తోంది. ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మాత్రమే ఆశించిన ప్రేమ తిరిగి దక్కకపోతే తట్టుకోలేరు. కానీ ఈ ప్రేమ ఈయనకెందుకు అర్థం కావడం లేదు? అమ్మాజీ ఏమైనా కారణమా? అసలు కథంతా తెలిస్తే గాని ఎవరేంటనేది అర్థం కాదు. ఈలోగా అనసూయ అత్త దగ్గర కాస్త నమ్మకం సంపాదించుకోవాలి. చూడనసూయ, నిజంగా నీ కొడుకు నీ ప్రేమను అర్థం చేసుకొని నిన్ను అమ్మా అని పిలవాలి అంటే ముందు కోడలతో మంచిగా ఉండు. తల్లిగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు. ఇంకా కొత్తగా చేయడానికే ఉంది, చేస్తూనే ఉన్నాను కదా. ఇంతవరకు అర్థం చేసుకోనివాడు ఇప్పుడేం అర్థం చేసుకుంటాడు? ఇంతవరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చెయ్యబోయేది ఒక ఎత్తు. ఎప్పుడు తిన్నారో ఏమో. ముందు వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయి. వాళ్ళ ఆకలి తీర్చినట్టు ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకి భుజంబంతి కార్యక్రమం చేసినట్టు ఉంటుంది. మాట్లాడవేంటి? చెప్పింది అర్థమవుతోందా లేదా? వాడు ఆకలికి ఉండలేడు, వెళ్ళి పిలవండి. మరి వంట? ఎంత కోపం వచ్చినా తల్లి ప్రేమించడం ఆపదనడానికి నువ్వే నిదర్శనం అనసూయ. వాడు నిజంగా చాలా అదృష్టవంతుడు. కానీ నేనే
అదృష్టవంతురాల్ని కాలేకపోయాను. అమ్మా అమ్మా అమ్మో, వంట అయిపోయిందా? ఆకలేస్తుంది. వంట అయితే అయిపోయింది గాని మీ అన్నయ్య వదినలకు అన్నం పెట్టందే. ఈ రోజు మీ అమ్మ ఎవ్వరికీ అన్నం పెట్టదు. ఎందుకు? ఈ రోజు భుజంబంతి కదా, అందుకు. భుజం బంత అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత దంపతులకి ఒకే విస్తరిలో వడ్డించి ఒకరికొకరు తినిపించుకుంటారు. ఓ, అయితే అన్నయ్య వదిన్ని బాగా ఆట పట్టించొచ్చనమాట. కానీ ఆకలేస్తుంది నాన్న. ఈ భుజం బంత ఎప్పుడవుతుంది? తర్వాత మేమెప్పుడు తింటాం? అనసూయ, తొందరగా వాళ్ళని పిలిస్తే ఈ కార్యక్రమం ముగించేయొచ్చు. ఆ అమ్మాజీ కోడల్ని నేను పిలవాలా? మీరే పిలుచుకోండి. నువ్వు పిలిస్తే బావుంటుంది. నేను పిలవను, మీరే పిలుచుకోండి. మీరు పిలవకండి, నేనే అన్నయ్య వదిన్ని పిలుచుకొని వస్తాను, సరేనా? కొడుకు మీద ప్రేమ తగ్గక ఒప్పుకున్నావు గాని కోడల మీద కోపం మాత్రం ఇంకా పోలేదు. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను కొట్టింది, వార్నింగ్ ఇచ్చింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అంటే తన దృష్టిలో నేను చెడ్డవాణ్ణే కదా. అయినా సరే నేను తాళి కడతానంటే కిక్కురు మనలేదే. ఎంత ధైర్యం ఉండాలి! పైగా ఇంత జరిగినా ఏమీ జరగనట్టు ఎలా ఉంటుంది అసలు? ఇది మామూలు ఘటన కాదు. దీంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అమ్మయ్యా, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లు మొత్తం వెతికేశాన్రా అన్నయ్య. ఎందుకు? ఎందుకేంటి? పెళ్ళైందా? ఇంటికొచ్చావా? నువ్వు వదినా కలిసి భుజం బంతి చెయ్యాలి కదా. ఏమే? ఏం బంతి? బంతి అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు బాలే ఫోర్స్ లో కూర్చొని ఆలోచిస్తున్నారు వదినా. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నారు? అది నేను చెప్పనా? పొద్దున మీ పెళ్లి గురించి కదా. అంతే కదా? అంతే అయి ఉంటుందిలే. ఇంతకీ నీ పెళ్లి చూడ్డానికి వచ్చిన అన్నయ్య నిన్నెలా పెళ్లి చేసుకున్నాడు? అసలేం జరిగింది వదినా? మీ అన్నయ్య చాలా పెద్ద కథ అయి ఉంటుందిలే. ప్రస్తుతానికి ఆకలేస్తుంది. తిన్న తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. నీకు కూడా ఆకలేస్తుంది కదా? అవును. అయితే అస్సలు ఆలస్యం చేయకూడదు. రా రా. అసలే ఈరోజు భుజంబంతి అంటే తెలుసు కదా. నీకన్నయ్య, అన్నయ్యకి నువ్వు తినిపించుకోవాలన్నమాట. ఆగిపోయావేంటొదినా? రా. పెళ్లిలోనూ ఇతర కార్యక్రమాల్లోనూ అంత మొరటుగా ప్రవర్తించాడు.
ఇక అన్నం తినిపించేటప్పుడు ఊరుకుంటాడా? అయినా నాతో కలిసి భోజనం చేయడానికి ఒప్పుకుంటాడా? వదినా ఏం ఆలోచిస్తున్నావు? అన్నాడంటే వదినతో కలిసి తినడం ఇష్టం లేనట్టే ఉంది. కానీ ఆ విషయం చెప్తే వదిన రాదు. ఇక్కడేమో నాకు కడుపు మాడిపోతుంది. చెప్పు, మీ అన్నయ్యకి ఇష్టం ఉందా లేదా? ఇష్టం లేకపోవడం ఏంటోదినా? ఇప్పుడే మాట్లాడొచ్చా. ముందు మీ వదిన్ని కనుక్కో అని పంపించాడు. అసలు నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాడనుకో. నిజం చెప్పు. అంటే వదిన ఇష్టం ఉందని చెప్పలేదు, అలాగని ఇష్టం లేదని కూడా చెప్పలేదు. కానీ నువ్వు అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావో అర్థమైందిలే వదినా. మొరటోడు మనసు చాలా కఠినం అనుకుంటున్నావు కదా? కాదా? అస్సలు కాదు దినా. ఎదుటి వాళ్ళ ప్రవర్తనను బట్టే వాడి ప్రవర్తన ఉంటుంది. కోపం తెప్పిస్తే ఐస్ లో బిగుసుకుపోతాడు. ఆప్యాయంగా మాట్లాడితే నీటిలా కరిగిపోతాడు. అవసరం కోసం వస్తే వారి దాహం తీరుస్తాడు. బాధతో వస్తే కన్నీటిలా పొంగుకొచ్చి వారి భారం దించుతాడు. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రకు తగ్గట్టు ఒదిగిపోతాడు దినా. మరి అమ్మ పాత్రలో ఎందుకు ఒదగడం లేదు? అమ్మ మంచిదే కదా, ప్రేమగానే చూస్తోంది కదా. మరి అమ్మ అంటే ఎందుకంత కోపం? అది పెద్ద కథలే వదినా. ఒకరి తప్పు ఒకరిది ఒప్పు అని 3 ముక్కలు చెప్పేది కాదు. ఇంట్లోనే ఉంటావు కదా, రాను రాను నీకే అర్థమైపోతుందిలే. సరే వదినా, ఇంకొక్క సాయం చేస్తావా? అన్నయ్యని భోజనానికి పిలుస్తావా? అంటే మీ అన్నయ్యని ఇంకా పిలవలేదన్నమాట. నన్ను బుక్ చేయాలని చూస్తున్నావా? అయ్యో లేదు దినా, నేను విషయం చెప్పాను. కానీ ఫైనల్ గా నువ్వే భోజనానికి పిలవాలంట. సాంప్రదాయం. నిజం వదినా, రేపు నువ్వే వంట చేసి అన్నయ్యని భోజనానికి పిలవాలి కదా. ఇప్పటి నుంచి అలవాటు చేయడం అన్నమాట. నేను పిలిస్తే ఎందుకు వస్తాడు? అస్సలు రాడు. వదినా ప్లీజ్, నా కోసం, నా ఆకలి కోసం. ఎక్కడున్నారు? అదిగో బయట ఉన్నాడు. సరే, నేను వెళ్ళి పిలుస్తాను. అన్నయ్య, నన్ను పిలిస్తే రానన్నావు కదా, ఇప్పుడు చూస్తా ఎలా రావో. తాళి కట్టాడు కాబట్టి ఎవండి అని పిలవాలా? ఈయన చేసిన పనులన్నీ చూశాక అలా పిలవడానికి మనసు రావడం లేదు. ఇక్కడున్నది శబ్దం చేసింది నేనే అని తెలుసు. అయినా పట్టించుకోకుండా ఎలా కూర్చున్నాడు చూడు. భోజనానికి పిలుస్తున్నారు. పిలిచినా కనీసం లెక్క కూడా చేయట్లేదు చూడు. ఆ పొగరేంటి అసలు? అసలు ఇక్కడి వరకు వచ్చి పిలవడమే ఎక్కువ. ఇష్టం ఉంటే వచ్చి తిను, లేదంటే లేదు. ఇంకా తగ్గడం నా వల్ల కాదు.
వదిన వదిన ప్లీజ్ 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 ఒక్కసారి నా కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పేది మీకే. కలిసి భోజనం చెయ్యాలట. అందరూ ఎదురు చూస్తున్నారు. వస్తే వెళ్దాం. ఇది పొగరు కాదు, బలుపు. ఇంకా నా వల్ల కాదు. కూడు తినడానికి రమ్మంటే రాకుండా అక్కడేం చేస్తున్నావప్పా? వస్తుండవా లేకపోతే నేను రావాలనా ఏమే? వస్తున్నా అమ్మా. కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. గుద్దుకుంటే కొమ్ములొస్తాయట. ఆల్రెడీ కొమ్ములున్నాయి కదా, ఇంకా కొత్తగా కొమ్ములు ఎందుకని మళ్ళీ గుద్దాను. మామూలుగానే కళ్ళల్లో కారాలు మిరియాలు, ఇంకా ఈ బుసలెందుకు? మీ అన్నయ్యకి ముక్కు మీద ఉంటుందే కోపం. అవునదినా, కానీ మనం భయపడకుండా ధైర్యంగా ఉంటే మళ్ళీ ఏమండు. ఇప్పుడు నువ్వు ఉన్నట్టు. భయపడేదాన్ని అయితే ఇంట్లో అడుగు పెట్టక ముందే పారిపోయి ఉండేదాన్ని. అవును, అమ్మాజీ అత్తయ్య గొంతు వినగానే అలా పరిగెత్తారు. ఆవిడంటే అంత భయమా? ఒక్క భయమేంటి, గౌరవం ప్రేమ అన్నీ నువ్వు. ఆవిడ ఏం చెప్తే అదే చేస్తాడు, చెప్పందే ఏది చేయడు. నీకు ఇంకో విషయం తెలుసా వదినా? నువ్వు ఎంత పిలిచినా పలకకపోయేసరికి నేనే అమ్మాజీలా గొంతు మార్చి పిలిచాను. దెబ్బకి పరిగెత్తాడు. ఇలాంటి చిట్కాలు నా దగ్గర బోల్డన్ ఉన్నాయి వదినా. మెల్లగా ఒక్కొక్కటి నీకు చెప్తాను. ముందు అన్నం తిన్నాం పదా, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చి నేను రెడీ చేసి పెడతాను. అన్నయ్య వదినల కోసం బాగానే వండినట్టున్నావు పెద్దమ్మా. మరే వాసనకే నోరు ఊరిపోతుంది. అనుకోకుండా పెళ్లి జరిగినందుకే ఈ మాత్రం ఏర్పాట్లు చేస్తే, ప్లాన్ ప్రకారం జరుగుంటే ఏర్పాట్లు ఇంకా అదిరిపోయి ఉండేవి. ఇప్పుడు ప్లాన్ ప్రకారమే జరిగింది కదా, కాకపోతే అమ్మాజీ ప్లాన్ ప్రకారం జరిగింది. అనసూయక్క మేనకోడల్ని కోడలు కాకుండా అడ్డుపడింది.
ఇప్పుడు బయటకే అన్నాను. అమ్మాజీ లేదు కదా. మంచి పని చేశావు గాని ఎవరూ కావాలని దేనికి అడ్డుపడలేరు బసవమ్మ. ఎవరికెవరితో రాసిపెట్టుంటే వాళ్లతోనే జరుగుతుంది. ఇంతకీ అసలైన వాళ్ళని పిలిచారా లేదా? పిలిచాను నాన్న. అదిగో అన్నయ్య వస్తున్నాడు. ఒక్కడివే వస్తున్నావు, వదిలేదన్నయ్య. ఏమో నాకేం తెలుసు. ఏదో బంతి తినాలంట కదా, పెడితే తినేసి వెళ్ళిపోతా. ఏదో బంతి కాదురా, భుజం బంతి. ఒక్కడివి తినేది కాదు, నువ్వు నీ భార్య కలిసి తినాలి, తినిపించుకోవాలి. ఎప్పుడూ కర్రలు కత్తులు పట్టుకు తిరిగేవాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే? వాణ్ణంటారేంటండి? చెప్పేవాళ్ళుంటే ఎందుకలా తయారవుతాడు?